క్రికెట్ గురించి తెలిసిన ప్రతి ఒక్కడు ఫ్యాన్స్ గాని, ప్లేయర్స్ గాని ఎవరైనా చెప్పేది ఒకటే మాట. క్యాచెస్ విన్స్ మ్యాచెస్. ఈ విషయం ఎవరైనా ఎళ్లి చెన్నై ప్లేయర్‌లే చెప్పారు. వాళ్ళు ఓడిపోయిన ఆల్‌మోస్ట్ అన్ని మ్యాచ్‌ల్లో ఏదో ఒక క్యాచ్ వదిలేసారు. ఆర్‌సీబీ చేతిలో ఓడిపోయారు. పట్టుదారికి 2 లైఫ్‌లు ఇచ్చారు. 50 చేసాడు. ఆ మ్యాచ్ చెన్నై ఓడిపోవడానికి కారణం పట్టుదారి బ్యాటింగ్. ఇప్పుడు పంజాబ్ మీద ఎన్ని క్యాచ్ వదిలేస్తారు? 8 మిస్‌ఫీల్డ్స్ చేస్తారు. నేను పుట్టిన దానికన్నట్టు చేశారన్నమాట. ఈజీ క్యాచా, కష్టమైన క్యాచా వేరు. పట్టామా లేదనేది పాయింట్. ప్రియాంక్ షారేకి 3, 4 లైఫ్‌లు దొరికినాయి. అందుకనే 39 బంతులు సెంచరీ చేసాడు. తను ఆడేది అలానే ఆడతాడు తను. ఢిల్లీ ప్రీమియర్ లీగ్ గురించి ఏ మాత్రం కొంచెం తెలిసినా సరే ప్రియాంక్ షారే తెలిసే ఉంటాడు. ఆయుష్ బదర్‌తో కలిసి 40 బాల్స్ లో 129 కొట్టాడు తను. అప్పటి నుంచి ప్రియాంక్ షారేకి ఫోకస్ పెరిగిందనమాట తన మీద. అందుకే తన కోసం చాలా బిడ్డింగ్ వార్ కూడా జరిగింది ఐపీఎల్ కాలంలో. 30 lakhs తో బిడ్డింగ్ లోకి వచ్చిన తనని 3.8 కోట్లకు కొన్నాం. ఎందుకంటే ఢిల్లీ ప్రీమియర్ లీగ్ తను అట్లా ఆడాడు. వచ్చి క్రీజ్ లో కుదురుకోవాలని తనకి లేదు ప్రియాంక్ షారే. నేను వచ్చానా, బాధానా, అవుట్ అయితే అవుట్ అయిపోతే వెళ్ళిపోతా అలా ఆడాడు. అందుకే తను ఆడితే చూసి మనకు అర్థమవుతుంది. ఈ మ్యాచ్ కూడా అవతల వికెట్లు పడతానే ఉన్నాయి. తను మాత్రం 6 కొట్టడానికి ట్రై చేస్తూనే ఉన్నాడు. అలాంటి మైండ్ సెట్ ఉన్న ప్లేయర్ కి మన లైఫే ఇవ్వకూడదు. తనకి క్యాచ్లు ఇస్తున్నాడు, వాళ్ళు వదిలేస్తున్నారు, ఇస్తున్నారు, వదిలేస్తున్నారు. తనకు 103 కొట్టాడు, ఇంకా అవుట్ అయ్యాడు. అప్పటికి టీం ని ఓడిపోతామేమో అనే భయం నుంచి బయటపడేసాడు అన్నమాట ప్రియాంశు. చూడండి 83కి 5 వికెట్లు పోయినాయి. 83 పోయాక వీళ్ళు 150 కొడతారేమో, 150 వరకు కొడితే చెన్నై గెలిచేసేది అనుకున్నాను నేను. కానీ ప్రియాంక్ చారేకి అవకాశాలు ఇచ్చేసరికి తన టీం ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు. సుశాంత్ సింగ్ కూడా కొంచెం కలవగానే 200 అయిపోయింది. 180+ చెన్నై చేజ్ చేయలేకపోతుంది 5 ఏళ్ల నుంచి. 5 అంటే 7 ఏళ్ల నుంచి 180+ స్కోర్ చేజ్ చేయలేకపోతుంది. ఇంకా 200 ఏం చేసిద్ది? ఆ 200 అవ్వగానే నేను అన్నాను అనమాట మా ఫ్రెండ్స్ తో, ఇట్లా అయిపోయింది ఈ మ్యాచ్ కూడా చెన్నై ఓడిపోతుంది. ఎందుకు ఆడతారు అది ఇది అన్నాడు. ఏమైంది? అదే ఈ మ్యాచ్ వీళ్ళు తీసుకోగలిగే కొంచెం పాజిటివ్ ఏంటి అంటే ధోని కొంచెం ఆడాడు, దూబే కొంచెం ఆడాడు. ఇవి కొంచెం పాజిటివ్స్ వాళ్ళకి. కానీ ఒకడే చేసిన వైపు వెళ్దాం నిదానంగా అని చెప్పి తీసుకెళ్తున్నాడు. అలాంటి వాడిని రిటైర్ చేశారు. తన ఏడా చేసా మనకు అనవసరం. ఈ సీజన్ లో ఐపీఎల్ లో రిటైర్డ్ మీద పెద్ద గొడవలు జరుగుతున్నాయి. కాబట్టి దాని నుంచి మనం వేరే వీడియో చేసుకుందాం. ఈ వీడియోలో డెవాన్ గారిని చిట్ట చివరిలో పంపించడం నాకు నచ్చలే. ఎందుకంటే తను ఆల్రెడీ కుదురుకున్నాడు కాబట్టి ఏమైనా చేస్తే తనే చెయ్యాలి. అప్పుడు కొత్త బ్యాటర్ ని పిలిచి తను ఏమైనా చేయమండి, నువ్వు కొట్టు, బాదు, 6లు అంటే కష్టం. కాకపోతే ఈ మ్యాచ్ ధోని కొంచెం ఆడాడు కాబట్టి బ్లేమ్ చేయట్లేదు ఇప్పుడు ఎవరు. లాస్ట్ మ్యాచ్ ధోని వాళ్ళు ఓడిపోయింది తప్ప అన్నోళ్ళు ఉన్నారు. ఇప్పటికీ అదే మాట అంటున్నారు చాలా మంది. ఇంకా అది వదిలేస్తే ఈ మ్యాచ్ ధోని కూడా ఆడాడు కాబట్టి తిట్లు తప్పించుకున్నాడు తను. కానీ అప్పటికే చెప్పాక 180+ వీళ్ళు చేజ్ చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు 200 వల్ల కాదు అది. పంజాబ్ బౌలింగ్ కూడా అంత బాగా చేసింది. హర్షదీప్, లోకి ఫెర్గ్యూసన్ చాలా చక్కగా చేశారు. ఎందుకంటే రిస్క్ తీసుకున్నా సరే పిచ్ మీద స్కోర్ పోతుంది. అలాంటి పిచ్ మీద స్కోర్ ని కట్టడి చేయాలి. ఎక్కువ కట్టడి చేయలేము. ఇలాంటి పిచ్ మీద ఏంటంటే ఎకానమీ 10 ఉన్నా సరే పర్లేదు, బాగానే వేసినట్టు బౌలింగ్. వాళ్ళు అదే మైండ్ లో పెట్టుకుని వేసారు. 10 ఉంటదేమో నాకు భయపడాలి. 10 ఉంటే పర్వాలేదు అన్నట్లు వేసి వీళ్ళు ఇచ్చేది 8 overs 18. మిగతా 12 overs కూడా 120 కొట్టినా సరే వీళ్ళు టార్గెట్ చేయలేరు కదా. ఒక్కళ్ళు కొంచెం టైట్ చేసినా చాలా అనమాట. అది బ్రెయిన్ లో పెట్టుకుని వేసారు. గేమ్స్ కూడా అట్లనే దొరికింది. యాక్చువల్ బ్యాటింగ్ పోయింది కాబట్టి ఆడలేదు కాబట్టి నేను రిడెంప్షన్ తీసుకుంటా అని బౌలింగ్ ఎరే తీసాడు. 5.75 ఎకానమీతో వేసి 2 వికెట్లు కూడా తీసాడు. ఫెర్గ్యూసన్ కూడా 2 కీ వికెట్ తీసాడు. దూబేని అవుట్ చేసింది ఫెర్గ్యూసన్. దూబేని అవుట్ చేయడం ఒక విధంగా మ్యాచ్ మలుపు తిప్పిందని చెప్పారు. దూబే కొంచెం అట్లా నిలబడి బాధేసి ఉంటే వాళ్ళు ధోని, జడేజా కొంచెం మెరుపుచ్చినా మ్యాచ్ గెలిచే వాళ్ళేమో. అది జరగకుండా ఆపించాడు ఫెర్గ్యూసన్. అక్కడికి అయిపోయింది మ్యాచ్. నాకు ఈ సీజన్ లో చెన్నై మీద హోప్స్ లేవు. కెప్టెన్సీ కావచ్చు. ఎందుకంటే నేను కెప్టెన్సీ గురించి ఎందుకంటున్నా అంటే ముఖేష్ చౌదరి ప్రియాంక్ షాతో క్యాచ్ వదిలేసాడు చూసారా, పట్టాడు కానీ కాల్లు బౌండరీ కుషన్ కి తగిలింది. అలాంటి ప్లేస్ లో మంచి ఫీల్డర్ ని పెడతారు. అక్కడ ముఖేష్ చౌదరి అంటే పెట్టరు. ఇంకో చేతులు అంత గొప్ప ఫీల్డర్ కాదు. ఇప్పుడు మనకి కుల్దీప్ యాదవ్ ఉన్నారు, సూపర్ బౌలర్, కానీ అద్భుతమైన ఫీల్డర్ కాదు. అదని చెప్పి కొంచెం తక్కువ ఇంపార్టెంట్ ప్లేస్ లో ఇలాంటి వాళ్ళని పెట్టి ఇక్కడ క్యాచ్లు వచ్చే ఛాన్స్ ఉంది అన్నప్పుడు అక్కడ కొంచెం మంచి ఫీల్డర్ అని పెట్టుకుంటారు. అది చేయలేదు. ఇలాంటివి ఇంకా కొన్ని ఉన్నాయి. అవన్నీ నేను కెప్టెన్స్ అనాలిసిస్ చేస్తే ఇంకో వీడియో చేసి దాన్ని చెప్తాను. ప్రస్తుతానికి అయితే తను కూడా సరైన నిర్ణయాలు తీసుకోవట్లేదని చెప్పాలి. ఖలీల్ అహ్మద్ చాలా ఇంప్రెస్ చేస్తున్నాడు. కొంచెం బాధించుకుంటా వికెట్లు అయితే ప్రతి మ్యాచ్ తీస్తున్నాడు. కొంచెం ఎకానమీ దృష్టిలో పెట్టుకుని కనుక బౌలింగ్ చేస్తే తను ఇంకా చాలా షైనీ టీం నెల కూడా రావచ్చు. కాకపోతే ఐపీఎల్ లో ఫుల్ బ్యాటింగ్ పిచ్ల మీద ఎకానమీ తక్కువ ఉండాలంటే కష్టం. అది మరి ఎక్కువ ఆడడం వద్దు కాబట్టి పర్లేదు. ఖలీల్ అహ్మద్ బాగానే వేస్తున్నాడు. నెక్స్ట్ మ్యాచ్ ఇలాగే తన వేస్తాడు ఆశిద్దాం. చెన్నై ఆట తీరు మార్చుకోవాలి. ఎందుకంటే క్యాచెస్ విన్స్ మ్యాచెస్. క్యాచ్ వదలకూడదు. ఈ సీజన్ లో అత్యంత దారుణంగా 11 క్యాచ్ వదిలేసింది చెన్నై. ఎక్కువ క్యాచ్ వదిలేసింది అదే టీం. ముంబై 3 వదిలేసింది 5 మ్యాచ్ కలిపి. చెన్నై 11 వదిలేసింది. వీళ్ళు క్యాచ్ వదిలేసిన ప్రతిసారి అదే బ్యాటర్ ఒక 20 రన్స్ అని ఎక్స్ట్రా కొడుతున్నారు. ఆ 20 రన్స్ తేడాతోనే వీళ్ళు ఓడిపోతున్నారు. అది దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ముందు క్యాచ్ బ్యాట్ చేయాలని అనుకుంటున్నా. మీరు అంటున్నారు, కామెంట్స్ చెప్పండి. మళ్ళీ ఇంకో మంచి క్రికెట్ ముందుకు వస్తాను. అప్పటి వరకు బై బై.